ఆల్రెడీ కొత్తగా ఒక అణ్వస్త్రాలను ప్రయోగించగలిగినటువంటి బుర్వెస్నిక్ అనేటటువంటి క్రూయిజ్ క్షిపణిని రష్యా తయారు చేసి ప్రయోగిస్తే 15 గంటల పాటు గాల్లోనే ఉండటం, 14,000 కిలోమీటర్లు ప్రయాణించడం, అత్యంత ఖచ్చితత్వంతో ఎంత దూరంలో ఉన్న లక్ష్యాన్ని ఛేదించగల సామర్థ్యం దాని సొంతమని తేలడం, రష్యా సైన్యంలో చీఫ్ ఆఫ్ స్టాఫ్ వరెలీ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించడం, దీంతోనే ఉలిక్కి పడ్డటువంటి అమెరికాకి సరికొత్తదైనటువంటి షాక్ ఇచ్చాడు పుతిన్. ఏదైతే గతంలో ఒబామా హయాంలో అంటే అంతకుముందు ఇద్దరి మధ్యన అమెరికా వీళ్ళిద్దరి మధ్యన కూడా అణు నిరాయుధీకరణ ఒప్పందం జరిగింది. 2000 సంవత్సరంలో జరిగింది. ఆ టైంలో వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్లూటోనియం ఇద్దరి దగ్గర అంటే అణ్వస్త్రాలు తయారు చేయడానికి వాడేటటువంటి ప్లూటోనియాన్ని ఇకపైన అణ్వాయుధాలు తయారు చేయడానికి వాడకూడదు అని నిర్ణయించుకున్నారు. దానికి ది ప్లూటోనియం మేనేజ్మెంట్ అండ్ డిస్పోజెస్ అగ్రిమెంట్ అనేటటువంటిది సంతకాలు పెట్టారు ఇద్దరు, ఆనాటి అమెరికా అధ్యక్షుడు, రష్యా అధ్యక్షుడు. దాంట్లో భాగంగా ఏదైతే ఇక అణ్వస్త్రాలు తయారు చేయకూడదు, దీన్ని 2010 దాకా జాగ్రత్తగా అట్లాగే మెయింటైన్ చేస్తూ వచ్చారు. 2010లో దీన్ని సవరించారు. ఈ సవరణ ఒప్పందం ప్రకారం ప్రత్యనుద్ధం తర్వాత తమ దగ్గర అంటే అప్పటిదాకా అణ్వాయుధాలు తయారు చేయకూడదు అన్నారు. అణ్వాయుధాలు తయారు చేయకపోవడంతో పాటు అణ్వాయుధాల తయారీ కోసం తమ దగ్గర ఉన్న అమెరికా, రష్యాల దగ్గర ఇద్దరి దగ్గర కలిపి 34 మెట్రిక్ టన్నుల ప్లూటోనియం ఉంది. దాంతో భారీ ఎత్తున ఆయుధాలు తయారు చేయొచ్చు. 17,000 అణ్వాయుధాలు తయారు చేయొచ్చు. 34 మెట్రిక్ టన్నుల ప్లూటోనియంతో 17,000 అణ్వాయుధాలు తయారు చేయొచ్చు. అట్లా తయారు చేయకూడదు, కేవలం శాంతియుత అట్లాగే ఈ పవర్ లాంటి వాటికి మాత్రమే వాడాలన్నటువంటిది ఆనాడు తీసుకున్నటువంటి నిర్ణయం. అయితే 2016లో అప్పుడే అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సమయంలో రష్యాతో అమెరికాకి సంబంధాలు దెబ్బతిన్నాయి. అప్పుడు పుతిన్ ఏం చేశాడంటే ఈ అణు నిరాయుధీకరణ ఒప్పందం మీదన ఎబేయన్స్లో పెడుతూ నిర్ణయించాడు. అంటే ప్రస్తుతానికి దాన్ని ఆపేస్తున్నాం అన్నటువంటిది ఓ రకంగా అమెరికాని బెదిరించాడు. అయితే అమెరికా పట్టించుకోకపోగా ఉక్రెయిన్ రష్యా మీదకి రెచ్చగొట్టి 3 ఏళ్ల నుంచి యుద్ధం క్లియర్ చేసి ఇప్పుడు 4వ సంవత్సరం యుద్ధంలోకి వచ్చినటువంటి పరిస్థితి. ఏ క్షణంలో అది నాశనం అవుతుంది, ఇది నాశనం అవుతుంది అంటే కొంచెం కొంచెం నాశనం అవుతున్నాయి. ఇద్దరు ఆర్థిక వ్యవస్థ కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో పడింది. ఇట్లాంటి దశలో పుతిన్ ఇప్పుడు తాజాగా ఒక సంతకం చేశాడు ఆర్డర్ మీద. ఇక అసలు కంప్లీట్గా అమెరికా, రష్యాల మధ్యన ఉన్నటువంటి అణ్వస్త్ర నిరాయుధీకరణ ఒప్పందం దాన్ని తుడిచిపెట్టేస్తూ ఇక దాని నుంచి శాంతం బయటకు వచ్చేస్తున్నట్టు ప్రకటించారు.